చెప్పమ్మా. నాన్న నీతో మాట్లాడాలట్రా. మా ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఫోన్ పెట్టే? అలా మాట్లాడుకురా. మా ఫోన్ పెట్టేయమ్మా. అయ్యా 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 కన్నా, నువ్వు నాతో మాట్లాడొద్దయ్యా. నేను చెప్పేది వింటే మాత్రం చాలు. మీ నాన్న ఆ రోజు ఆ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది నేను చేయలేకపోయాను. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యేనయ్యా. నేను చేయగలనని నా నమ్మకం. ఆ నమ్మకం నీకు ఉంటే వెంటనే బయలుదేరయ్యా. ఏదైనా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఇక మీదట నీ ఇష్టం. కావాలంటే నేను వెళ్ళొస్తాను. చూడండి తమ్ముడు, ఎలా ధ్వంసం చేసి పారేశారు. అరే, ఇంత పెద్ద కొడుక ఏంటన్నయ్య? నాకెప్పుడు చూపించలేదు. అన్నయ్య, తమ్ముడు పేరేంటి? రఘువీర. రఘువీర. కూర్చో అమ్మా, మాట్లాడుకుందాం. ఇంత పెద్ద కొడుకుని నా కంట్లో పోటనే లేదు. నాన్న మీరు కూర్చోండి. నువ్వు కూర్చోయ్యా. నిన్నే కదా కూర్చోమన్నారు. నువ్వు కూర్చోయ్యా. మీరు కూర్చోండి అని చెప్పానా? నువ్వు కూర్చోయ్యా. కూర్చో తమ్ముడు. కూర్చో. నాన్న కూర్చోడు, అది చాలా రోజులు అలవాటు. నువ్వు కూర్చో. నాన్న కూర్చోండి, రండి. తమ్ముడు, ఎంతకాలంగా చూస్తున్నా, ఎవరు చెప్పినా అతను కూర్చోడు. నువ్వు కూర్చో. ఎవరు చెప్పినా కూర్చోరా? అదే నేను చెప్తున్నా. ఎన్నాళ్ళుగా చూస్తున్నాను, ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో. మీరు చెప్పారా? ఏంటి? లేదు, మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా. ఏంట్రా కొత్తగా వచ్చి డ్రామా నడుపుతున్నా? ఓన్లే పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా. ఏంటయ్యా మాట్లాడుతున్నా? ఊరికే ఉండవా నువ్వు? తమ్ముడు, అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు కూర్చో. కూర్చో తమ్ముడు. రే కూర్చోరా. ఎవరి మీద చేస్తారు? ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళు. గొడవద్రా, ఆగరా, నేను చెప్పేది విను. ఆగరా, నా మాట వినరా. రే రఘువీర, నేను చెప్పేది విను. గొడవద్రా రే. రఘువీర, నేను చెప్పేది విను. రఘువీర, ఆగరా. పెద్ద సమస్య. వెళ్ళిపోతా. కూర్చో. ఎందుకు నాన్న ఇలా భయపడి చేస్తావు? రానన్నా కూర్చో. మాట్లాడుకు. కూర్చోమని చెప్పాను. కూర్చో, లేవద్దంతే. నాన్న కూర్చోనన్నా. ఎందుకు లేస్తున్నావు? ఏం జరిగినా లేవద్దు. కూర్చోనన్నా. లేవద్దు. లేవద్దని చెప్పానా? ఏం జరిగినా లేవద్దు.
నిలబడవా అన్నా? నాన్నా, లేవద్దు నాన్నా. నిన్నే అడుగుతున్నా అన్నా. లేవద్దు నాన్నా. లేచి నిల్చోవా? లేవద్దు. రే బదవా, వచ్చి పట్టుకో. వేలు వేలు వద్దురా, తప్పు చేస్తున్నావురా. ఏ తప్పన్నా? ఆ? ఏ తప్పు? చిన్న పిల్లాడు చెప్పగానే గబుకుని కూర్చున్నారు. రే బాబు, ఎంత మర్యాద పట్టుకున్నాను మీ మీద. మీరేలా చేయవచ్చా అన్నా? ఇదిగో చూడండి, కూర్చున్న వెంటనే రారా పోరా అంటున్నారు. వద్దురా. ఏం అలవాటన్నా అది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? మీ నాన్న ఇన్ని రోజులుగా మా ఇంట్లో నిలబెట్టింది నా గౌరవం. ఈ రోజు నన్ను కూర్చోమన్నది నా రాజకీయం. పోరం పుకున్నాయాల ఒక రోజులో అంతా మార్చాలి చూస్తున్నావా? విరగొట్టాలి చూస్తున్నావా? అటుక్కు తినే. ఇద్దరిని తీసుకెళ్లి నాన్న సమాధిలో కట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇద్దరిని తుపాకీతో కాల్చి ఇక్కడ సమాధి కట్టేస్తాను. జ్యోతి జ్యోతి తలుపు తెరు. జ్యోతి జ్యోతి ఏం చేస్తున్నావు? తలుపు తెరు చెప్తున్నాగా. తలుపు తెరు. అమ్మా తలుపు తీయమ్మా. జ్యోతి రాయ్ రాయ్ వచ్చి తలుపు తీయండి రా. చెప్పేది విను. జ్యోతి 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 నా దగ్గర ఏమీ లేదు జ్యోతి. నేనేం చేయను. తలుపుతి జ్యోతి. ఒక్కసారి ధైర్యం ఉంటే రారా. తలుపుతి జ్యోతి. జ్యోతి నేను చెప్పేది వింటావా లేదా? రే రఘువీరా, నా మాట వింటావా లేదా? రే రఘువీరా, చెప్పేది విను. వద్దురా, పెద్ద సమస్య అయిపోతుందిరా. వద్దురా, 8 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను. ఈ రోజైనా నా మాట వినరా. నేను చెప్పేది విను. రఘువీరా, నా మాట వినరా. వద్దయ్యా, మనం ఏదైనా మాట్లాడి తెచ్చుకుందాంరా. రాయా, రారా వీరా, రారా వెళ్దాం.
వరమ్మా వరమ్మా ఏమీ లేదు. నేనున్నా కదా, హ? నేను చూసుకుంటాను. ఏమైందిరా? ఏమ్మా తల్లి, హ? వాడినేం అడక్కమ్మా. వాడి మీద ఎటువంటి తప్పు లేదు. నాకు దొరికిన కొంచెం అధికారాన్ని నా హక్కు అనుకోకుండా ఎదుటి వాడేసిన భిక్ష అనుకొని నా జీవితాంతం చేతులు కట్టుకొని నిలబడ్డాను చూసావా? అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు, పెద్ద తప్పు. అది కూడా నాకన్న బిడ్డ చెప్పినా కూడా నేను వినకుండా నిలబడ్డానే. అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు. కానీ నా బిడ్డ ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎటువంటి తప్పు చేయలేదమ్మా, తప్పు చేయలేదు. నేనేనమ్మా హలో. నాన్న ఎవరు? ఏం లేదు నాన్న. అమ్మా తల్లి, అమ్మని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అమ్మా వరమ్మా, ఏం లేదమ్మా, నేనున్నా కదా, లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, లే, మెల్లగా వెళ్ళు. లేమ్మా, ధైర్యం వెళ్ళు. నేనున్నా కదా, ఎందుకైనా కొంచెం లోపలికి వెళ్ళి గడేసుకోమ్మా. వెళ్ళు. చెప్పండి, ఫోన్ చేసింది ఎవరు? ఇంకెవరో కాదు నాయన, ఆ రత్నవేలు మళ్ళీ మనతో గొడవ పెట్టుకోవడానికి మనుషుల్ని పంపించాట. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారట.